అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసముంచుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొనుక్కొని నిలవబడుడి. 16వ వచనం కూడా. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము అనుదినము ఆయన సన్నిధిలో కలిసి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము ఈ 15-16 వచనాలు మనం చదువుకున్నట్లుగా విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తికి విశ్వాసం జీవితములో నుండి పడద్రోయటానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు ఏం చేయాలా? దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అంతేకాదు కానీ ఆ ప్రయత్నం అన్నిటినీ కూడా సాతాను దాన్ని చెడగొట్టే విధంగా చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనము ప్రభు పాదాల చెంత చేరి విశ్వాసముతో ఆయన మనం అడుగుతామో తప్పకుండా సాధ్యపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాస జీవితంలో నుండి పడద్రోయటానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నాలన్నిటినీ దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణములుగా చెప్పబడింది. దుష్టుడు ఏ విధంగా తన యొక్క అగ్ని బాణములను ప్రయోగిస్తాడు అనడానికి యోబు యొక్క జీవితం యొక్క చక్కటి ఉదాహరణ మనం చూస్తాం. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఎంతో యథార్థవంతుడు. యోబు న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఇంకెవరూ లేరని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అయితే అపవాది అతని యొక్క భక్తి జీవితమును దేవుని ఎదుట సవాలు చేసినప్పుడు అతని విశ్వాస జీవితమును శోధించుటకు దేవుడు అనుమతించాడు. వెంటనే అపవాది యేసు యొక్క ఆస్తిని అంతకంటే ప్రాముఖ్యంగా అతని యొక్క పిల్లలను మరి నాశనము చేసినట్లుగా చూస్తుంటున్నాం. యోబు యొక్క 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్క దినమందే చనిపోయారు. అయినప్పటికీ యోబు విశ్వాసమును విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కాని పలికాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో వాక్యం వింటుండగా యోబుకు వచ్చినటువంటి పరిస్థితి నీకు నాకు వస్తే మనం అలాగ చెప్పగలుగుతామా?
అలాగూ చెప్పడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. సమస్తమునకు ఆధారభూతుడు, ఆకాశ మహాకాశములు కలుగు చేసిన వాడు, ఆయన అన్నిటినూ కలుగు చేసిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. అయితే ఇక్కడ గమనించినట్లయితే కేవలము విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అనగా అగ్ని బాణములంటిని ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఒక వ్యక్తి విశ్వాసములో నుండి పడద్రోయటానికి మొదటగా దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేస్తాడు. మొదట కుటుంబంపై దాడి చేస్తాడు. రెండవదిగా గమనిస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము, మనకు తెలిసిన మాటలే. 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. అలాగే 6-7 వచనాలు కూడా, అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఒకటి, దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేశాడు. ఇక్కడ రెండవదిగా చూస్తే అతని యొక్క ఆరోగ్యంపై దాడి చేసినట్లుగా చూస్తుంటున్నాం. కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ యోబు దేవుని యందలి విశ్వాసమును ఏమాత్రమును ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి దుష్టుడు అతని యొక్క ఆరోగ్యముపై తన రెండవ బాణము ప్రయోగించాడు. యోబు యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు. అయినప్పటికీ యోబు దేవుని విడిచిపెట్టలేదు. ఇలాగూ ఉండగా దేవుడు ఆయనను చూసిన దేవుడుగా ఉంటున్నాడు. ఇదే యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను అని చెప్పేసి చూస్తుంటాను. శరీరముతో అన్నకాడ 2వ అంకె ఉంది. కింద ఫుట్ నోట్లో శరీరము లేనివాడనై అని చెప్పేసి చూస్తుంటాను. అసలు ఇక్కడ గమనిస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు. అయినప్పటికీ యోబు దేవుని విడిచిపెట్టలేదు. మనం చదువుకున్నటువంటి భాగములో చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో అనగా శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదనని పలికినట్లుగా చూస్తున్నాం. అంత గొప్ప విశ్వాసముతో ఆయన మాట్లాడినట్లుగా చూస్తుంటున్నాం. మొదటిగా ఆయన కుటుంబంపై దాడి చేశాడు దుష్టుడు. రెండవదిగా దుష్టుడు ఆరోగ్యంపై ఆయన దాడి చేసినట్లుగా చూస్తుంటున్నాం. మూడవదిగా గమనిస్తే యోబు గ్రంథంలోనే 2వ అధ్యాయము 9వ వచనములో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి
మరణము కమ్మనిను అని చెప్పేసి చూస్తుంటున్నాం. మూడవదిగా గమనిస్తే అతని యథార్థత మీద దాడి చేస్తున్నాడు దుష్టుడు. ఒక వ్యక్తి విశ్వాసములో నుండి పడద్రోయపడుటకు మూడవ కారణం ఏంటంటే తన యథార్థత, అతని యొక్క యథార్థత మీద కొడుతున్నాడు దుష్టుడు. యోబును విశ్వాస జీవితంలో నుండి పడద్రోయడానికి దుష్టుడు అతని యొక్క భార్యను వాడాడు. అక్కడ యోబు యొక్క బాధ చూడలేని అతని యొక్క భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా అని చెప్పేసి. సోదరి సోదరుడా, ప్రభువు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా యథార్థత కలిగి శరీరంలో ఉన్నాం, బలహీనత ఉంటుంది, రోగాలు వస్తాయి, మొత్తుతాడు దేవుడు. అప్పుడప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా నన్ను కరుణించు అని ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగూ మనము కూడా కరుణించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఇక్కడ గమనిస్తే, నీవు ఇంకనూ యథార్థత వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మని చెప్పినట్లుగా చూస్తుంటాను. యోబు అలాగూ చేయలేదు. మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను అని చెప్పేసి చెప్తున్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, దృఢముగా నిలిచి ఉందును అని చెప్పేసి చూస్తుంటున్నాం. యోబు ఇచ్చినటువంటి ఆ యోబు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాం. విశ్వాసం ఉంచుడి, ఆయన విశ్వాసం ఉంచాడు. మొదటిగా దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేశాడు. రెండవదిగా అతని యొక్క ఆరోగ్యం మీద దాడి చేశాడు. మూడవదిగా తన యథార్థతల మీద దాడి చేశాడు. అయినా కూడా దేవుడు ఆయన యోబుకు అండగా ఉండి ఆయన ఆశీర్వదించినట్లుగా చూస్తాం. చివరి వచనాల్లో కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అసాధ్యమైన కూడా సాధ్యము చేయగలిగిన వాడు. ఆయనకు అన్నీ సాధ్యమే, మనుషులకైతే అసాధ్యం. ఆయన ఎందుకు కేవలము విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు గొప్ప ఆ యొక్క బాధ నుంచి విడుదల విమోచన పొంది చివరిలో ఆయన ఆశీర్వదించబడిన యోబును మనం చూస్తుంటున్నాం. విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవ్వాలి అంటే విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు సాగిపోవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, విశ్వాసమైన డాలు పట్టుకొని ముందుకు సాగిపోతుండగా సహాయం చేయండి. దేవా తండ్రి, ప్రభా, యోబు జీవితంలో అతని యొక్క కుటుంబం మీద దెబ్బ కొట్టాడు దుష్టుడు. రెండవదిగా ఆరోగ్యం మీద దాడి చేశాడు. మూడవదిగా అతని యథార్థత మీద దాడి చేసినప్పుడు అతను తన యథార్థతను వదలక నీతి న్యాయములు కలిగిన దేవుడైనటువంటి మీ వైపుకు చూస్తూ ముందుకు సాగటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.